భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట్లో జరిగినటువంటి దాడి పఠాన్ కోట్, పంజాబ్లో ఉన్నటువంటి పఠాన్ కోట్లోని సైనిక స్థావరం మీద సైనిక యూనిఫామ్లతో సైనికుల తరహా జీపునే వాడతా లోపలికి వచ్చేసి ఆ పైన కనబడ్డ సైనికులందరినీ కాల్చి చంపుతా ఉంటే చివరికి ఎవరు సైనికుడో ఎవరు మనోళ్లే మనల్ని ఎందుకు చంపుతున్నారంటూ ఆ తర్వాత అసలు విషయం అర్థం చేసుకుని సెటరేట్ కావడం దాదాపు 3-4 గంటలు పట్టింది. ఈలోపు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ 1 చేసాం. రెండవ ఇన్సిడెంట్ ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికలకు ముందు పుల్వామా, కాశ్మీర్లో ఉన్నటువంటి పుల్వామా నుంచి వస్తున్నటువంటి సైనిక కాన్వాయ్ని పేల్చేశారు తీవ్రవాదులు. ఆ సైనిక కాన్వాయ్ సందర్భంగా 40-50 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. దాని వెనకాల కారకుడు అప్పుడే ఎఫ్ఐఆర్లో పెట్టబడింది, ఛార్జ్ షీట్లో పెట్టబడింది. హంజా బుర్హాన్ అనేటటువంటి వాడు పాకిస్తాన్లో ఉంటాడు, స్కాలర్ అని చెప్పుకుంటాడు. అక్కడ స్వచ్ఛంద సంస్థల పేరుతో డబ్బులు ఫండింగ్ తీసుకుంటుంటాడు. ఖతార్ నుంచి డబ్బులు వస్తాయి, పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తాయి, బంగ్లాదేశ్ నుంచి డబ్బులు వస్తాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి డబ్బులు వస్తాయి. వాడు చేసిన అరాచకమే ఇదని తేలింది. ఇప్పుడు వాడిని గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు పాకిస్తాన్లోని లాహోర్ దగ్గర.